గౌరవ మంత్రి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తాను. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మా కులదైవం. నిజంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి, గుడుల పట్ల ఉన్నటువంటి అభిలాష అనుకోండి, నిజంగా ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 1800 కోట్లతోని వారు నిర్మాణం చేయడం, నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపెట్టడం, తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పంచుకునేటువంటి అవకాశం కూడా ఆ రోజు జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలో తిరుపతి తిరుమల దేవస్థానం ఎట్లా ఉన్నదో మన దగ్గర కూడా మన రాష్ట్రానికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అలా ఉండాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష మరి చాలా బలమైనటువంటిది. దానికి గాను ఒక టెంపులే కాదు, దాని సరౌండింగ్స్ ఏరియాలో కూడా ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు, లేకపోతే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఇంతకుముందు మన మిత్రులు సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది పారిశ్రామికవేత్తలతో వారే మాట్లాడి ఆ రోజు మరి తిరుపతిలో కనుక కాటేజెస్ ఏ పద్ధతిలో నిర్మాణం చేసినారు, ఆ నిర్మాణాల కొరకు చాలామంది పేర్లు కూడా వారు ఆ రోజు అనౌన్స్ చేసినారు. కాబట్టి ఆ లిస్టును కూడా తెప్పించుకొని కిషన్ రావు గారు ఐటీడీఏ అధికారిగా ఉన్నారు, అప్పుడు వారితో తెప్పించి వాళ్ళతో కాంటాక్ట్ చేసి, ఎందుకంటే ఎప్పుడైనా సరే దాతలు ముందుకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఫాలోఅప్ చేస్తే తప్ప అది పూర్తి కాదు. అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించింది కూడా మా ముందల్నే చాలామంది దాతలతోని అప్పటికే 50 కిలోలు గోల్డ్ను ఒక్కొక్కరు 1 కిలో చొప్పున ఇచ్చినటువంటి వాళ్ళు చాలామందిని వారే కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. వారు కూడా స్వయంగా 1 కిలో 16 తులాలు అనుకుంటాను బహుశా వారు కూడా డొనేట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణాన్ని అక్కడ నేనేమి చేయలేదు. ఆయన ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా. సరే, మళ్ళీ మీరు ఇంకేదైనా గోపురం పెట్టినప్పుడు తప్పనిసరి చేస్తాను.